వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే వివిధ సెంటర్స్లో ఖాళీగా ఉన్నటువంటి 41 ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా ఎస్వి యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్ అనే జాబ్స్ ఉన్నాయి, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉన్నాయి, అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2, ప్రాజెక్ట్ ఫెలో, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. టోటల్గా 41 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఈ 41 వేకెన్సీ అనేది ఎస్వి యూనివర్సిటీ కింద వర్క్ చేసేటువంటి 8 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి. సో ఏ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మెటీరియల్ సైన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్, ఎర్త్ సైన్స్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్స్, ఈ విధంగా మనకి మొత్తం 8 రీసెర్చ్ ల్యాబ్స్లో సెంటర్స్లో అలాగే 41 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి. ఇక్కడ మనకి మొత్తం 8 ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు. మరి అన్నిటికీ అప్లికేషన్ చేసుకోవచ్చా, మనకి కానీ క్వాలిఫికేషన్ ఉంటే ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు వాటికి అప్లై చేసుకొని మీరు గవర్నమెంట్ జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ అనేది 16వ తేదీగా ఇవ్వడం జరిగింది. 16 డిసెంబర్ 2025 అనేది లాస్ట్ డేట్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ నోటిఫికేషన్ యూస్ఫుల్ అవుతుంది అంటే ఫస్ట్ అయితే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. సో వాళ్ళు చూసి త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ మనకి 8 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిలో జాబ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి చూద్దాం. మెటీరియల్ సైన్స్ అండ్ R&D ల్యాబ్ ఏదైతే ఉందో ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అనే జాబ్స్ 2 ఉన్నాయి. దీనికి 33,000 రూపాయల శాలరీ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ HRA హౌస్ రెంట్ అలవెన్స్ అనేది అదనంగా ఇస్తారు. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే MSc అండ్ PhD ఇన్ ఫిజిక్స్ చేసి దాంట్లో కూడా స్పెషలైజేషన్గా మెటీరియల్ సైన్స్ చేసిన వాళ్ళు 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది మెటీరియల్ సైన్స్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 30,000 శాలరీతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ MSc అండ్ PhD ఇన్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ అనికి సంబంధించి 27 రూపాయలు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. MSc ఇన్ ఫిజిక్స్ విత్ 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెటీరియల్ సైన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎర్త్ సైన్స్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ పొజిషన్స్ అయితే మనకి ఇక్కడ ఏమి చూపించడం లేదు. నెక్స్ట్ వచ్చి నానోకి సంబంధించి ఉన్నాయి. సో ఇక్కడ ఇది వచ్చి ఎర్త్ సైన్స్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్స్ రీసెర్చ్ ల్యాబ్కి సంబంధించింది. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్స్ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ 3 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మైక్రో లేదా నానో శాటిలైట్ డిజైన్ డెవలప్మెంట్ టెస్టింగ్ ల్యాబ్లో మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 3 పోస్టులు ఉన్నాయి. ఎంటెక్ ఇన్ ఈసీఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ల్యాబొరేటరీ అసిస్టెంట్కి బీటెక్ లేదా డిప్లొమా ఈసీఈలో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్స్కి సంబంధించింది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 ఉన్నాయి. దీనికి 58,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. పీహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పీహెచ్డీ ఇన్ జియోగ్రఫీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అనే పోస్టులు 2 ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జియాలజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జియోగ్రఫీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సైకలాజికల్ అండ్ బయో సోషల్ ఫ్యాక్టర్స్ ల్యాబ్లో మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఒక్క పోస్ట్ ఉంది. ఎంఎస్సి ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. ఎంఎస్సి ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి హెర్బల్ అండ్ సింథటిక్ డ్రగ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్ ఒక వేకెన్సీ ఉంది. పీహెచ్డీ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్స్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 2 పోస్టులు ఉన్నాయి. ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ లేదా ఇమ్యూనాలజీ లేదా లైఫ్ సైన్స్ లేదా కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కు సంబంధించి ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ లేదా ఇమ్యూనాలజీ లేదా లైఫ్ సైన్స్ లేదా కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ల్యాబొరేటరీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వైరస్ లైక్ పార్టికల్స్ టెక్నాలజీకి సంబంధించి ఇందులో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి పీహెచ్డీ ఇన్ లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 పోస్టులు ఉన్నాయి. ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. సో లాస్ట్ వన్ వచ్చి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్వియులో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఫెలో 2 పోస్టులు ఉన్నాయి. ఎంఏ ఇన్ తెలుగు లేదా సాంస్క్రిట్ లేదా ఇండియన్ కల్చర్ లేదా ఆర్కియాలజీలో చదివిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేషన్తో పాటుగా బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉంటే ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ 8 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి జాబ్స్లో మనకి 2, 3 లేదా ఎన్నన్నా మీకు క్వాలిఫికేషన్ ఉన్ని అన్నిటికీ కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సపరేట్గా, లేదా ఒకే అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎర్త్ సైన్స్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో మనకి ఇక్కడ ఈ విధంగా పోస్టులు ఇచ్చారు. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీ యొక్క కోఆర్డినేటర్ ఎవరు ఈ జాబ్స్కి సంబంధించి ఒక పేరు ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి మీరు ఈమెయిల్ చేయాలన్నమాట. మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి మనము మన యొక్క అప్లికేషన్స్ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని చదవండి. ప్యూర్లీ ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. మార్చ్ 2026 ఉంటుంది. దాని తర్వాత 1 year ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, సో మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ వాళ్ళు ఇచ్చారో దాన్ని ఫిల్ చేసి దాంతోపాటుగా జిరాక్స్ కాపీస్ ఆఫ్ అవర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మన క్వాలిఫికేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇతర కమ్యూనిటీ సర్టిఫికేటు, మన అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా సర్టిఫికేట్, ఇలాంటివన్నీ మన సర్టిఫికేట్స్ ఏవైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో వాటిని పెట్టి మనము ఈ యొక్క అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలి అనేది కూడా వాళ్ళు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రొఫెసర్ బి దేవప్రసాద్ రాజు, కోఆర్డినేటర్ రూసా సిఓఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, దీనికి మనము పంపించాల్సి ఉంటుంది. పంపించిన తర్వాత ఆ స్కానర్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈమెయిల్ ఐడికి కూడా పంపించాలన్నమాట. 2 ఈమెయిల్ ఐడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 ఈమెయిల్ ఐడీస్కి కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. మనము బై పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి అండ్ ఆల్సో ఈమెయిల్ ద్వారా కూడా మనం పంపించాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే
ఇక్కడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ కూడా కింద ఇస్తారు. ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో, దాని ద్వారా వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి యూజ్ ద కామన్ అప్లికెంట్ ఫార్మ్ అప్లికేబుల్ టు ఆల్ సెంటర్స్ అన్నారు. ఒకవేళ మీకు 2, 3 సెంటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ సెంటర్స్‌కి ఎలిజిబిలిటీ ఉందనుకోండి. అప్పుడు ఒకే కామన్ అప్లికెంట్ ఫామ్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు అని మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి, ఫెలోషిప్ ఇవన్నీ ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేయండి అని మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని జాబ్స్‌కి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 16/12/2025 లోపు అప్లికేషన్స్ మనము సెండ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.